ఒక ఊరిలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతనికి వెండిని కొలిచే బరువులు లేవు. బంగారాన్ని చాపలలో కొలిచేవాడు. కానీ అతని ముఖంలో ఒక్కసారి కూడా చిరునవ్వు కనిపించేది కాదు. ఎప్పుడూ ధనంపైనే శ్రద్ధ, మనుషులపై కాదు. ఒకరోజు అతని ఇంట్లో పనిచేసే బంగారమ్మ అడిగింది, అయ్యా, మీ దగ్గర అంతా ఉందని తెలిసినా ఎందుకు మిమ్మల్ని ఎప్పుడూ హాయిగా చూడలేకపోతున్నాం? రామయ్య నవ్వి ఇలా అన్నాడు, ధనం ఉంటే మిగతావన్నీ వస్తాయి. సంతోషం, గౌరవం, బంధాలు అన్నీ డబ్బుతోనే వస్తాయి బంగారమ్మ. ఆ మాటలు విన బంగారమ్మ నిశ్శబ్దంగా తన పని చూసుకుంటూ వెళ్ళింది. అదే రోజు రాత్రి రామయ్య భార్య గుండెపోటుతో ఆసుపత్రిలో చేరింది. డబ్బుతో అత్యుత్తమ వైద్యంలో పెట్టాడు. కానీ చివరికి వైద్యుడు వచ్చి ఒక మాట చెప్పాడు, మీ భార్యకు అవసరమైనది డబ్బు కాదు సార్, మీ ప్రేమ, సమయం, బాధ్యత. ఆ మాటలు రామయ్య గుండెను తాకాయి. సరిగ్గా అదే రోజు అతని కుమారుడు ఫోన్లో ఇలా అన్నాడు, నాన్న, మీరెప్పుడు బిజీగా ఉంటారు. నాకు డబ్బు కాదు, మీరు కావాలి. కనీసం ఒకరోజైనా నాకు తోడునండి. అప్పుడు మొదటిసారి రామయ్య కన్నీరు పెట్టుకున్నాడు. ఎంతో సంపాదించినా మిగిలింది ఒంటరితనమే అని అర్థమైంది. రేపుదయం రామయ్య తన వాడిని పిలిచాడు. అన్ని ట్రస్ట్కి దానం చేసి పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు కొనుగోలు చేశాడు. ఇప్పుడు అతను చిన్నగా జీవిస్తున్నాడు, కానీ హృదయపూర్వకంగా నవ్వుతూ జీవిస్తున్నాడు.